అందరికీ నమస్కారం. లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం 9వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన వలస కూలి అనే పాఠ్యాంశం యొక్క ప్రశ్న జవాబులను ఇప్పుడు మనం నేర్చుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా, దీని ఆధారంగా పాలమూరు కూలి జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి. జవాబు: పాలమూరులో కూలీలకు పని దొరికేది కాదు, కనీసం వారికి తిండి ఉండేది కాదు, తాగటానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు, వర్షాలు లేవు. దానితో కూలీలు తిండి లేక పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బు చేస్తే మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలి దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు. రెండవ ప్రశ్న, ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలస పోతున్నారు? జవాబు: గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావాలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూ కమతాలుగా మారిపోయినాయి. ఆ చిన్న రైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులు ఉపాధిని చూపించలేదు. చిన్న రైతులకే సంవత్సరం పొడుగున పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు. గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు. అందువల్ల పిల్లలకు ఉద్యోగ సంపాదనకు, తగిన చదువులు చెప్పించడానికి, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికి, తాము సుఖంగా జీవితాలు గడపడానికి ప్రజలు గ్రామాలు విడిచి నగరాలకు వలసపోతున్నారు. గ్రామాల్లో 24 గంటలు విద్యుత్ శక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారులకు నగరాల్లో చక్కని జీవన భృతి లభిస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజుల పని దొరుకుతుంది. పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసపోతున్నారు. మూడవ ప్రశ్న, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అని అనడంలో కవి యొక్క ఉద్దేశాన్ని రాయండి అన్నారు. జవాబు: లేబరి అంటే పని చేసుకుని జీవించే కూలివాడు అని అర్థం. ఈ పాటలో కూలి ఎవరు అంటే జాలరివాడు, అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకునే పని లేకుండా పోయింది. కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పని లేక కోస్తా బెస్తల పడవల్లో లేబరిగా మారాడు. అందుకే కవి జాలర్ని ఎప్పుడొస్తావు లేబరి అని రాశాడు. నాలుగో ప్రశ్న, గ్రామాల్లోనే ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది? జవాబు: గ్రామాల్లోని పంట చేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంట పొలాలుగా మారతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోవడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తి పనివారులకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పిస్తే గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి వాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారు చేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయం పోషకంగా తయారు చేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. ఇప్పుడు 10 వాక్యాల్లో జవాబును రాసే ప్రశ్న, వలస కూలి గురించి కవి ఆవేదనను మీ సొంత మాటలో రాయండి, లేదా వలస కూలి గేయ సారాంశాన్ని రాయండి అన్నప్పుడు ఈ జవాబు రాయాలి. జవాబు: ఓ పాలమూరి జాలరి, కూలి ఎక్కువ ఇస్తారని కోస్తా దేశం వెళ్ళావా? ఎప్పుడు తిరిగి వస్తావు? గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువుల డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు, వీటలు తీశాయి. అయినా చినుకు పడే ఆశ లేదని కోస్తా దేశం వెళ్ళావా? ఎప్పుడు తిరిగి వస్తావు?
వాన పడదు. సరళ సాగరం, కోయిలా సాగరాలు నిండనే నిండవు. చౌటమడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అని కూలి బాగా ఇస్తారని కోస్తాకు వలసపోయావా? ఓ జాలరీ, నావా గాలం గుడిసెలలో పడేసి నైలాను వల తీసుకొని మన్నెంకొండ దేవుడు వెంకటేశ్వరుడికి మొక్కుతూ కోస్తాకు వెళ్ళావా? తిరిగి ఎప్పుడొస్తావు? మెరిగే బొచ్చే చేపలకు అలవాటు పడి చందమామల పరకపిల్లల చారు మరచిపోయావా? కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా. నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడి నుండి వెళ్ళిన జనం అంతా చచ్చేకాలం వచ్చిందన్నట్లు జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు అనేది ఈ ప్రశ్నకు జవాబు. రెండవ ప్రశ్న ఇందులో వలస కూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎలాంటి చర్యలు అవసరమో వివరించండి అన్నారు. జవాబు: వలస కూలీలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు. మొదటిది, ఇందులో వలస కూలీలకు గ్రామాల్లో ఉన్న రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి. వలస కూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇల్లు కట్టించి ఉచితంగా ఇవ్వాలి. వలస కూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. రెవెన్యూ అధికారులు వలస కూలీలకు రేషన్ కార్డులు ఇచ్చి వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి. వలస కూలీల పిల్లలకు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. నగరాల్లో వలస కూలీలు ప్రయాణం చేయడానికి సిటీ బస్సుల కన్సెషన్ టికెట్లు ఇవ్వాలి. ప్రభుత్వం చేయించే పనులలో వలస కూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలస కూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి. వలస కూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదిలో 2 సార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వలస కూలీలు కష్టసుఖాలను మున్సిపల్ కౌన్సిలర్స్ తెలుసుకొని ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలగజేయాలి. ఇక్కడ సృజనాత్మక ప్రశ్న: శ్రమజీవులైన కూలీలు పని దొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత లేదా గేయం రాయండి. కూలీ గొప్పగా ముట్టుతుందని నగర మార్గమే సాధనమ్మని గ్రామం విడిచి పట్నవాసము దారిపడితివి అయ్యో పాపము. ఉన్న ఊరిలో పనులు లేవయ, కన్న తల్లిని విడిచినావయ్య. అమ్మా నాన్నలు దూరమయ్యిరి, బంధువులందరూ నిన్ను విడిచిరి. తిండి కోసమీ తిప్పలు తప్పవు, నగరంలో మరి పనులు దొరికెనా. కడుపు నిండుగా తిండి దొరికెనా, ఉండడానికి ఇల్లు దొరికెనా, రోడ్డు పక్కనే చోటు దొరికెనా. అమ్మా నాన్నలు గుర్తుకొచ్చిరా, భార్య బిడ్డలు గుర్తుకొచ్చిరా. అయ్యో కంటను కన్నీరొచ్చెనా, ఎవరైనా నీ పనిని మెచ్చెనా. కడుపు కోసమా ఇంత పరీక్ష, అయ్యా ఎందుకు నీకీ శిక్ష. కండ బలము ఉన్నవాడవు, మొండితనము పట్టినాడవు. కలుగును తప్పక నీకు విజయము, దైవము తోడగు నీకిది నిజము. ఇవి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.